ఆర్ఎస్ఎస్ నాన్ ఆర్ఎస్ఎస్గా ఇప్పుడు ప్రధానంగా నడుస్తూ ఉంది. బీజేపీలో వార్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా తెలంగాణ బీజేపీలో సంఘ్ రాజకీయం, ఈటలను శత్రువుగా చూస్తున్నటువంటి సాటి నేతలు మనం చూస్తూ ఉన్నాయి. ఈటలకు వర్సెస్ బండికి నడుస్తుంది. పాత కొత్త బీజేపీ వర్సెస్గా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆర్ఎస్ఎస్ వార్ఎస్ఎస్. ఈయన గతంలో నేను వామపక్షవాదిగా చెప్పుకుంటున్నటువంటి కమ్యూనిస్టు వాదిగా చెప్పుకున్నటువంటి ఈటల రాజేందర్ దాంట్లో చేరడము, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆయనకు అధ్యక్ష పదవి కూడా ఇవ్వకపోవడం, అంతా చక్రం తిప్పినటువంటి పాత బీజేపీ నేతలు ఆయనని ఒంటరి చేస్తున్నటువంటి పరిస్థితి, ఎల్లగొట్టే పరిస్థితి, లేదా ఆయన వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు బీజేపీలో అయితే ఉంది. ఆయన వల్ల బీజేపీకి లాభమే జరిగింది. బీసీ అంతా కూడా ఆయనకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ని ఒకసారి చూద్దాం. ఈటలను శత్రువుగా చూస్తున్న సాటి నేతలు స్నేహస్తం చాచిన అందుకేనా వేరి వర్గం జనంలో ఉండే నేత రాష్ట్రవ్యాప్తంగా పలుకుబడి, వాటితోనే సంఘ్ బీజేపీ నేతలకు గుబులు. రాష్ట్ర పగ్గాలిస్తే తమకు అందడని డౌట్. అందుకే కమ్యూనిస్టు నేపథ్యం ప్రస్తావనకు దాన్ని చూపి అధ్యక్ష పదవి రాకుండా అడ్డు. గతంలో డీకే అరుణ అవకాశాలకు గండి. నాగం జనార్దన్ రెడ్డికి అదే భంగపాటు. కొండా విందుకు రాని బండి. కిషన్ రెడ్డి ఐక్యత చాటుకునేందుకు వలస నేతల భేటీ. ఇక వలస నేతలందరూ కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. బీజేపీకి గత ఎన్నికల్లో ఈ వలస నేతల వల్లనే బలోపేతమైనటువంటి వాస్తవమే, బలమైనటువంటి నాయకత్వం ఉండి ఉన్నటువంటి పరిస్థితి, ఎంపీలుగా గెలిచినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నాన్ ఆర్ఎస్ఎస్ వీళ్ళు కమ్యూనిస్టులుగా చెప్పుకుంటున్నటువంటి వారంతా కూడా దాంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో అధ్యక్ష పదవి రాకుండా చేసినటువంటి వ్యూహం ఇప్పుడు వారు పార్టీని వీడే పరిస్థితి అయితే బీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరిందని చెప్పొచ్చు. చేరినటువంటి వారంతా కూడా గుంపగుత్తుకొని మళ్ళీ బీజేపీని వీడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అవునని చెప్తున్నాయి. ముఖ్యంగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరినటువంటి నేతలు మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు పొసగడం లేదన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారు మళ్ళీ ఏదైనా పార్టీలోకి వెళ్ళిపోతారన్న అనుమానాలు పెట్టుకున్నటువంటి కట్టర్ బీజేపీ నేతలు వలస నేతలపై పట్ట ఆచితూచి స్పందిస్తున్నారని, వారికి పార్టీ బగ్గాలు అందకుండా జాగ్రత్త పడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విందుకు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరినటువంటి ఎంపీలు హాజరయ్యారు తప్పించి బీజేపీలో తొలి నుంచి ఉండి ఇప్పుడు కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కాకపోవడం తాజా చర్చలకు దారితీసింది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఢిల్లీ విందు సమావేశంలో పాల్గొన్న వారిలో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, గోడం నగేష్, రఘునందన్ రావు ఉన్నారు. వీరంతా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారే కావడం గమనార్హం. ఈ విందుకు హాజరు కాకపోవడం ద్వారా వాళ్ళు వేరు మేం వేరు అనే సంకేతాలను కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇచ్చారన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నది. ఈటల రాజేందర్కు బండి సంజయ్కి మధ్య విభేదాలు బహిర్గతమైనటువంటి నేపథ్యం కూడా ఈ విందుకు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. ఈటల రాజేందర్కు బీజేపీలో ఊపిరి సలపనీయడం లేదనే వాదన ఉన్నది. విద్యార్థి దశలో కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ప్రత్యేకంగా పరిస్థితులలో ఆయన బీజేపీలో చేరినటువంటి పరిస్థితుల్లో బీజేపీ సిద్ధాంతాలకు ఆయన కట్టబడి అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డటువంటి నేత. ఇక బీసీలలో ఒక ఊపు తెచ్చి ఆయన గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి బీఆర్ఎస్లో 2వ స్థానంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్కి బీజేపీలో జరుగుతున్నటువంటి అవమానానికి ఆయన క్యాడర్ కానీ ఆయన అనుచరులు కానీ వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారంతా కూడా ఇప్పుడు కొత్త ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తూ ఉంది. వారంతా కూడా బీజేపీని వీడే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ వర్గపోరు బీజేపీ కొంప ముంచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్.